सो हाय फ्रेंड्स, నేను మీ अली खान మీరు చూస్తున్నారు अली खान KR के चैनल। फ्रेंड्स मैं अली खान, आप देख रहे हैं अली खान KR के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం। ఈ సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది। నా మాట వినిపిస్తుందో లేదో అర్థం కావటంలో నా చెవులకి నా మాట వినబడటం లేదు, కొద్దిగా హెల్త్ బాగలేదు। అందువల్ల ఏంటంటే నేను మార్కెట్లోకి రావడం కూడా 6 గంటలకు వచ్చాను లోపలికి। వచ్చి రాత్రి 12 గంటలకి మంది ఒక బండి వెళ్ళిపోయింది, 12:30 వెళ్ళింది, ఇంకొక 2 బళ్ళు కూడా వెళ్ళాయి। అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో ఒకటి హైదరాబాద్కి వెళ్ళిపోయింది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొక బండి వస్తుంది। ఇది కొన్ని పిల్లలు కొన్నాం ఈరోజు, కొద్దిగానే ఉంది, వీడియో ఎక్కువ లేదు, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగలేక మాట్లాడలేక వీడియో ఆపేశాను అనమాట। సో ఆ చిన్నపిల్లలు వెనకాల ఉండేటివి మీరు చూస్తుంటారు వీడియోస్లో। ఇప్పుడు ఇది 14,000కి అమ్ముడిపోతుంది ఈ బ్యాచ్, 14,000కి ఈ బ్యాచ్ అమ్ముడిపోతుంది। కొద్దిగా వీడియో ఉంది చూడొచ్చు। ఈ బండిలో ఉండే పిల్లలు ఏంటంటే 11,500 కాడి నుంచి 20,000 దాకా పడ్డాయి। 11,500 కాడి నుంచి 20,000 దాకా ఈ బండిలో పడి ఉన్నాయి। అంటే ఈ మధ్యలో 11,000 కాడి నుంచి 20,000 దాకా 19,900 దాకా పడి ఉందన్నమాట। ఇలాగా దీంట్లో 60 పిల్లలు ఏమో ఉన్నాయి, ఇంకొక బండిలో ఒక 30 ఉన్నాయి, 90। ఈ కొంటే ఇవి కొనాలా, ఈ 16 పిల్లలు ఉన్నాయి, ఇవి కొంటారు ఇప్పుడు, అయితే ఇది కూడా కొంటారు। ఇలాగా పర్వాలేదు, రేటు మారాయి అనేసి చెప్పుకోవచ్చు। పొద్దున్నకి రాత్రికి ఇప్పటికీ కొద్దిగా రేట్లు మారాయనేసి చెప్పుకోవచ్చు। పోయిన వారానికి ఈ వారానికి ధరలు తగ్గాయనేసి చెప్పుకోవచ్చు। పోయిన వారం ధరలు పెరిగాయి, ఈ వారం పోయిన వారంతో కంపేర్ చేసుకుంటే లేదా పోయిన 3 నెలలతో కంపేర్ చేసుకుంటే ఈ వారం కొద్దిగా ధరలు తగ్గినాయనేసి చెప్పుకోవచ్చు, కిందకు ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు। ఇంకా ఎక్కువ మాట్లాడలేకున్నాను, ఆపేద్దాం। సో ఎవరన్నారన్నా? ఏం పేరన్నా? శివకుమార్ అన్న, రాజా। సో సంత తిరగడానికి వచ్చారు, ఏదైనా మేకపోతులు కొనిన్నారు? ఎలా ఉన్నాయి? అటు పక్క రాలేదు నేను, ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి। కలుద్దాం। సంతలో అమ్మడానికి బేరాలు బాగున్నాయి, కొనడానికి ఎక్కువ ఉన్నాయి। అమ్మడానికి అయితే అమ్ముకోవచ్చు, ఆయన పోయిన వారం వేరే వాళ్ళు అమ్ముకున్నారు, ఈ వారం ఈయన కూడా తెస్తాడంట రేపు వారం। సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకు కొద్దిగా హెల్త్ బాగలేదు, అందుకనేసి గట్టిగా మాట్లాడలేకున్నాను అనమాట। సో ఇది 34 పిల్లల్లో నుంచి 32 పిల్లలు మనం కొన్నట్టుగా ఇప్పుడు। సో 2 పిల్లలు తీసేసి దీనికోసం చాలా యుద్ధమే జరిగిందనమాట। 16,000 కాడి నుంచి వీళ్ళు కొనేవాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు। 22.5 23కు అడిగారు ఫస్ట్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది। సో ఫైనల్గా వచ్చేసి 100 రూపాయలు తక్కువ, 19,900కి ఈ 32 పిల్లలు అనేది బేరమైంది। అక్కడ ఒక 30 పిల్లలు కొన్నాం, అది 11.5 ఆ రేంజ్లో కొన్నాం చిన్న పిల్లలు, అవి కూడా చూపిస్తాను। సో వీటి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 24 దాకా ఉంటాయండి, 24కి దాటదు, 24 లోపల అనేది ఉంటుంది। సో 32 పిల్లలు వచ్చేసి 19,100 జత పడింది। అవతల పక్క చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, ఇదిగో ఈ బండిలో కూడా వెళ్తున్నాయి కదా, అది కూడా మందేను। దీంట్లో వచ్చేసి 30 చిల్లరేమో ఉన్నాయి దీంట్లో, అదంతా 13, 14 రేంజ్లో వెళ్ళినాయి। ఈ పెద్ద బ్యాచ్ ఒకటి, సో ఇంకా కొన్ని ఉన్నాయి, ఇది కూడా మన బండే, దీన్ని కూడా చూపిస్తాను। దీనికి కూడా కొద్దిగా హంగామాగానే జరిగింది, ఇది కొని ఉన్నాం। సో ఇది 14,000 మీద చెప్పేసి ఆగిపోయి ఉన్నారు, 14,000 మీద। ఎక్కువసేపు మాట్లాడితే లెఫ్ట్ సైడ్ ముక్కులో నుంచి తల పైకి నొప్పి వస్తుంది, అంటే జిమ్ అంటుంది, అందుకనే సైలెంట్గానే బేరాలు చేసా, ఎవరితో ఏం గొడవలు పడలా। అది కూడా నేను బేరం చేయలేదు, నేను ఇంత కొనండి అని చెప్పి సార్కి చెప్పేశాను। సో నేను ఏదైతే బేరం చెప్పానో అదే బేరం మీద ఆయన నిలబడిపోయినాడు అనమాట। సో సపోజ్ ఈ పిల్ల వచ్చేసి వాళ్ళు 15.5 అన్నారు, అన్న ఇది 13.5 కొనొచ్చనా అనేసి నేను ఆయనకి చెప్పేస్తాను। సో ఆ 13.5 లోపల వచ్చేదాకా ఆయనే మాట్లాడుకుంటున్నా, నేను మాట్లాడలా, అలాగా బేరం చేశాను అనమాట। కొద్దిగా తలనొప్పిగా ఉంది। సో ఈ బ్యాచ్ 17, 1, 22, 1 17 ఎత్తేసారా? 17 బ్యాచ్ ఎత్తేసారా? వెళ్ళిపోయిందా బండిలోకి? 17 దాంట్లో ఒక తీసేస్తున్నారు, 17లో చెవు బాగలేదు తీసేస్తున్నారు, అది చూడండి, రౌండ్ అప్ చేయండి అది। సో ఇది 22, ఇవి 16ఏనా ఇప్పుడు? ఇవి ఒక పిల్ల తీసేస్తున్నాం, ఇది 11,800, ఇది అంతా 11,800కి బ్యాచ్ రాస్తున్నాం, 11,800 పే జోడా। ఇది 2-3 నెలల పిల్లలు ఇవి। సో ఇది వచ్చేసి 3 నెలలు ఉంటాయి, 3 నెలలు వయసు ఉంటుంది, 13,500కి కొని ఉన్నాం। ఇది 3 మంత్స్ 4 మంత్స్ ఒక 4 ఉంటాయి,
మిగతావి వచ్చేటప్పటికి 13,500 మీద కొని ఉన్నాను. ఒక్క నిమిషం పని ఉంది నాకు.